సో ఇది పరిస్థితి. ఇంకెవరు మాట్లాడతారు? పంచాయతీలో 3,500 మంది ఓటర్స్. స్కూల్ కట్టడానికి ప్లేస్ లేదు. మా తన ఉన్న ఇప్పుడు 400 మంది స్ట్రెంత్ పిల్లలు. స్కూల్ కట్ట ఇప్పుడు డిస్మెంట్ అవుతుంది, రేడియల్ రోడ్ లో డిస్మెంట్ అవుతుంది, ప్లేస్ లేదు. వీడేమో 100 ఎకరాలు దిగమింగుతున్నాడు, స్కూల్ కట్టడానికి ప్లేస్ లేదు. మీరు మాది వెలిమెల తాండా. ఏం మొత్తం కేసులు పెట్టినట్టున్నారు? రాత్రి కేసు మా మీద ఉంది. 307 కేసు ఉంది. 307 ఉంది. రిమాండ్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు రిమాండ్ చేస్తామంటున్నారు. రిమాండ్ చేస్తామంటారు. ఏంది అంటే మీరు 307 అంటే మీరు ఏమన్నా మేము ఎవ్వరికి ఏం లేదు. మా భూమి కాడ కేసులు 1 2 3 మొత్తం ఎంతమంది మీద? 18 మంది మీద. ఏమంటారు? ఏం చేసారు మిమ్మల్ని? మీకు కేసు పెట్టింది మీకు ఎప్పుడు తెలిసింది? మాకు మొన్న తీసుకెళ్ళారు పిఎస్కి తీసుకు 300 కేసులు గీసులు ఏం చెప్పలేరు మాకు. వాడికెళ్ళి తీసుకుపోయి మళ్ళీ వదిలేసారు. మాకు వదిలేసినాక తర్వాత ఆ రోజు 307 కేసు ఉన్నది, ట్రెస్ పాస్ కేసు ఉన్నది, 2-3 కేసులు ఉన్నాయని చెప్పారు. కానీ మాకు ఎఫ్ఐఆర్ గిట్ట చేయలేరు వాళ్ళు. రాత్రి పని చేస్తుండగా మా లేడీస్లు ఆడ పని ఆపనికి పోతే మొత్తం దర్శనానికి పాల్పడ్డారు వాళ్ళు. అయితే బాడీ గార్డ్స్ ఉన్నారు ఆడ, లేడీ బాడీ గార్డ్స్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. 307 కేసు పెట్టిరు ఈ గిరిజన యువకుల మీద, ఈ లంబాడి యువకుల మీద 307 సెక్షన్ కింద కేసు పెట్టిరు. ఏందా వీళ్ళు చేసిందంటే వాళ్ళ భూమిలోకి వాళ్ళు పోయినందుకు. మేమే కబ్జాలో ఉన్నాము, ఇది గవర్నమెంట్ మిగులు భూమి, ఇది మేము కబ్జాలో ఉన్నాం కాబట్టి మాకు రాసి ఇవ్వండి అని 94లో వీళ్ళ తాతలు తండ్రులు కోర్టుకు వెళ్తే కోర్టు ఇచ్చింది వీళ్ళకి డైరెక్షన్. ఈ భూమి మాది, ఇది మాది అని వాడు వచ్చి ఎంటర్ అయిపోయి ఈ భూమిని లాగేసిండు. వీళ్ళు పోయి అడిగితే వీళ్ళ మీద 307 సెక్షన్ కింద మర్డర్ కేసు పెట్టాడు. రేవంత్ రెడ్డి టేబుల్ మీద ఫైల్ ఉండగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండతోని, లోకల్గా ఇక్కడున్న ఇన్ఛార్జ్ మినిస్టర్ దామోదర రాజనరసింహ అండతోటి, సహకారంతో, కేటీఆర్ బ్యాచ్ సహకారంతో వీళ్ళంతా కలిసే ఉన్నారు. ఈ యువకుల మీద 307 మర్డర్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్లు తిప్పుకుంటా ఏమైనా బెదిరించిరా? బెదిరించి చాలా మందికి చాలా పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు వస్తారు నైట్ లో, పోలీసులు వస్తారు నైట్ వచ్చి మీది ఏముంది మీకు అరెస్ట్ చేసుకుపోతాం, ఇక్కడ ఎవరు కనబడొద్దు అని చెప్పి నైట్ మాకు పోలీసులు వచ్చి కిడ్నాప్ చేసుకుపోతారు. నైట్ వాళ్ళు ట్యాంకర్లు వచ్చి ఇవి చేసి సిమెంట్లు పోసుకుంటారు, కడుతారు. మరి మీరు ఎట్లా భయం అవుతుందా? ఎట్లా? మేము భయం ఏం లేదు, మాకు భయమే లేదు ఆడ, అసలు భయమే లేదు. వాళ్ళు ఎక్కడైనా తీసుకుపోని ఎక్కడైనా తిప్పుకొని మాకు కొట్లాడదే. మేము సచ్చిన దాకా మా భూమి మాకు కావాలి ఆడ. మీరు ఏం పని చేస్తున్నారు? మేము ఏం పని చేస్తున్నాం, కూలి పని చేస్తున్నాం. ఒక మాట, నాది కొండకల్ తండా. మొన్న వెల్మెల తండాల గొడవ అయితే నేను మా అన్న పోయినాము. అయితే అక్కడ పోయినాము. దాంట్లో ఏం చేసిన చుట్టాలని పోయినాం మేము. నా మీద మా అన్న మీద 307 కేసు ఫైల్ చేసి వాళ్ళు మా మీద. మేము ఆడ మా రిలేటివ్స్ ఉన్నారు కాబట్టి మా గొడవ అయితే చూడడానికి పోతే వాళ్ళు మా మీద కేసు ఎలా పెడతారు? అసలు వాళ్ళకి మాకు సంబంధం లేదు కదా. మేము ఏదో రిలేటివ్స్ ఉన్నారని పోతే మా మీద వాళ్ళు కేసు ఫైల్ చేసిరు. 307 ఉంది. సూర్య అని ప్లేస్, రమేష్ అని పేరు మా మీద ఎట్లా ఫైల్ చేస్తారని మేము అడుగుతున్నాం. ఏం చేసిరు మీరు? అక్కడికి ఏం చేయలేము, సైడ్ లో నిలబడ్డాం అంతే. ఇప్పుడు మా కొండాకల్ ఊరోళ్ళు మా తాండోళ్ళు అందరూ సైడ్ లో నిలబడి మేము నిలబడితే మా మీద వాళ్ళు కేసు ఫైల్ చేసిరు. స్టేషన్ తీసుకుపోయారు కదా మిమ్మల్ని? స్టేషన్ మేము పోలేమన్నా, అంటే మేము ఇంటికి వచ్చేసినాం కదా, మాకు తెలియదు. వీళ్ళని తీసుకెళ్ళారు స్టేషన్కి, వీళ్ళని తీసుకెళ్లారు. అయితే మా ఇద్దరు పేరు మీద చూడడానికి పోతే కూడా మీరు ఎలా కేసు ఫైల్ చేపిస్తారు? ఏ విధంగా? ఇంకెవరి మీద ఉంది కేసు? మీ మీద ఉంది. స్టేషన్ తీసుకుపోయి ఏమన్నారు? పొద్దుగల తీసుకుపోయి 11 గంటలకు, 7 గంటలకు ఇడిచిపోయాను లోపల నుంచి. ఏమన్నారు మీద కేసులు అవుతున్నాయి అని లోపల పోయి కూర్చున్నాను. ఆ ఫోన్లు గుంజుకున్నారు, అన్ని గురించి ఎఫ్ఐఆర్ చేస్తున్నామని ఫోన్లు గుంజుకున్నారు. మాకు ఫోన్లు ఇస్తలేరు. ఎవరితో మాట్లాడాలంటే కూడా మాకు ఫోన్లు లేవు కదా. 7 గంటలకు ఇడుస్తారు. ఆయన వచ్చిండు ఊరు నుంచి, ఆయన వస్తే వదిలేరు. అప్పుడు అప్పటిదాకా వదులుతలేరు. మీరు ఇప్పుడు ఆ భూమిలో మీరు కబ్జాలో ఉన్నారా? మీరు వ్యవసాయం చేస్తున్నాం. ఎన్ని ఎకరాల్లో ఉన్నారు మీరు? 5 ఎకరాల్లో ఉంటాం. 5 ఎకరాల్లో. ఎన్నేళ్ళ నుంచి మీరు సాగు చేస్తున్నారు? మా తాతలు ముత్తాతల నుంచి ఉన్నాం అక్కడే. ఇప్పుడు మీరు కూడా ఉన్నారు 307 కేసు? నాది కూడా ఉంది. ఇంకా కూడా 2-3 ఎఫ్ఐఆర్లు అయినట్టున్నాయి కదా. అయిన వాళ్ళ మీద 2-3 అయినా. సో మీ మీద ఏం పెట్టారు? అదే కేసు పెట్టారు, సేమ్ కేసు పెట్టారు. అందరి మీద సేమ్ అదే కేసు. ఉన్నారు మీరు అప్పుడు? మేము ఇంటికాడనే ఉన్నాం కానీ బయటికి ఊరలేము, మేము ఏరలేము. పెట్టిండు కదా, జేసీబీ దగ్గరికి వచ్చిర్రు, మా కొట్టడానికి ప్రయత్నం చేసి. మేము లేమారా సార్, మేము 100% లేము సార్. లేకున్నా కూడా వీళ్ళు మా మీద పెట్టిరు, దౌర్జన్యంగా నుంచి మా మీద పెట్టిరు. ఎట్లా అంటే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు కొట్లాడదామా, లేకపోతే ఈ అమ్మాయి కేసులు ఏంద్రని ఆయన పోతే భూమి పోయిందని అనుకుందామా? ఏంది? కొట్లాడదాం సార్, మన భూమి మనకు కావాలి సార్. ముత్తాతల నుంచి మనం చేసుకొని దున్న భూమి సార్ అది. గతంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రొసీడింగ్స్ వచ్చినాయి, ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు పోలీసులను పెట్టి బుల్డోజ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం మారింది కదా, అప్పుడు అట్లే ఉంది, ఇప్పుడు అట్లే ఉందా? పోలీసు వాళ్ళు ఏం చేస్తలేరు సార్. మీ ఎమ్మెల్యే ఎవరు? గురమైపాల్. ఎటు పోయిండు? ఏమో సార్.
ఇన్ఫర్మేషన్ ఉందా ఎమ్మెల్యేకు? ఏం లేదు. వెళ్ళుండొచ్చు, పెద్దోళ్ళు ఉన్నారు కదా సార్, ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళి ఉంటుంది. మీ మీద కేసులు ఉన్నాయా? ఎవరు ఇంకా ఎవరెవరు మీ మీద ఉంది? మీ మీద ఉందా? ఒక్క నిమిషం. సో ఇట్లా వీళ్ళందరి మీద కేసులు పెట్టిర్రు. మళ్ళీ ఆ కేసు ఈ కేసు 307 మర్డర్ కేసు పెట్టిర్రు. నేను ఇంతకుముందు చూపించిన 17 ఎఫ్ఐఆర్లలో కూడా ఈ రైతుల మీద కూడా మర్డర్ కేసు పెట్టిర్రు. ఏందా అంటే ట్రెస్ పాస్ అట. ట్రెస్ పాస్ అయ్యి వాళ్ళతోని వెళ్ళి మాట్లాడినా కూడా మర్డర్ కేసే. ఏం ఘోరం, ఏం అరాచకం. చేతులు ఇరిగినాయి, కాళ్ళు ఇరిగినాయి. మీ ఇరగొట్టుకోకుండా చూసుకోండి భవిష్యత్తులో. నేను అందుకే అంటున్నా, ప్రతిరోజు చెప్తున్నా, ఇది ముఖ్యమంత్రి గారు ఇది రాబోయే రోజుల్లో ఇష్యూ ఫ్లేరప్ అయిన తర్వాత ఇంకా భయంకరమైన పోరాటం అయితే మీ గవర్నమెంట్ పతనానికి కారణమవుతుంది. ఈ టోటల్ ఎపిసోడ్లో మీ గవర్నమెంట్ చేసింది ఏమీ లేదు. ముందుగా ఏది ఎలక్షన్స్కి ముందు, ఎలక్షన్స్కి వారం రోజుల ముందు జరిగిన తతంగం ఇదంతా. ఇది మన గవర్నమెంట్లో జరగలేదు కాబట్టి మనం సెటరేట్ చేయాలి, వీళ్ళకి న్యాయం చేయాలి అనుకుంటే మీరు వీళ్ళకి రక్షణగా నిలబడి హీరో అవ్వండి, లేకపోతే ఎటు కాకుండా పోండి. ఇది రైతులు చూసుకుంటారు ఇక రాబోయే రోజుల్లో. ఎవడైతే విక్రమ్ రెడ్డి ఉన్నాడో, నిత్యానంద రెడ్డి ఉన్నాడో, కళ్యాణ్ రెడ్డి ఉన్నాడో, ఇంకెవడో ఎస్ఎస్ రెడ్డి, వాడు వీడు, వీళ్ళందరూ కలిసి వీళ్ళని ఏమి చేయాలి అని అనుకుంటే మిమ్మల్ని ఏం చేస్తారేమో అని మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ ఫైట్ కంటిన్యూ అవుతుంది. ఏ మీడియా మాట్లాడినా మాట్లాడకపోయినా మేము మాట్లాడతాం. ఈ గిరిజన రైతుల పక్షాన పోరాటం చేస్తాం. ఇదే గిరిజనుల పక్షాన పోరాటం చేస్తే నన్ను 13 రోజులు జైల్లో పెట్టారు. మేము రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. మా మీద కేసులు పెట్టినా మీరు కోర్టులు మీకు అనుకూలంగా ఉన్న జడ్జిల దగ్గరికి, కోర్టుల దగ్గరికి వెళ్ళి ఈ వీడియోలు డిలీట్ చేయండి అని ఆర్డర్స్ తెచ్చుకున్నా ఈ ఫైట్ కంటిన్యూ అవుతుంది. సీఎం టేబుల్ మీద ఉన్న ఫైల్ కదలాలి, దీని మీద ఎంక్వైరీకి ఆదేశించాలి, వీళ్ళ మీద పెట్టిన కేసులన్నింటినీ తొలగించాల్సిన అవసరం ఉంది. మీరేం చేస్తారు? కొండకల్ రవి నాయక్ నా పేరు. అయితే మేము ఇప్పటికైనా మేము ధర్మంగా న్యాయంగా నడుస్తున్నాం. మిక్కిరిమెడి గిటంగా మేము 2008లో మేము 7 మంది ఠాకరే కొడుకులు 7 మంది నెత్తికేమో 4 ఎకరాలు 28 గుంటలు 4 ఎకరాలు 27 గుంటలు పాస్బుక్ ఇష్యూ అయింది. అది అమ్ముకున్నాం మేము. మాకు అవసరం లేదు ఆ ల్యాండ్. మేము అమ్ముకుంది అయితే ఏదైతే వదిలిపెట్టుకున్నామో అది మాకు అవసరం లేదు. మాకు పీటీ 2008లో 25 ఎకరాలు అమ్మినాం. అందులోకించి మాకు 377 సర్వే నెంబర్లో 19 ఎకరాలు 11 గుంటలు. అందులో అమ్మింది ఎంత? 25 ఎకరాలు. అందులో 15 ఎకరాల 39 గుంటలు అమ్మినాం. అందులో ఉండాల్సింది మాకు ఇంకా 3 ఎకరాల 12 గుంటలు ఉండాలి. అదే మళ్ళీ 364లో 10 ఎకరాలకించి 8 ఎకరాల 39 గుంటలు అమ్మినాం. అందులో ఎకరా 2 గుంటలు ఉండాలి. 379 ఉంది. అందులో మనకు 19 ఎకరాల 27 గుంటలు ఉంది. అవి గిట మేమేమంటాం, అమ్ముకుంది మాకు అవసరం లేదు. ఏదైతే అమ్మలేమో పీటీ మాకు ఉండాలి. ఆ ధర్మ ప్రకారం మాకు గొలిచి 300కి ఎకరం మేము కొన్నాం. సో ఇది విషయము. వీళ్ళు అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆనాడు వీళ్ళ విక్రమ్ రెడ్డి ఫాదర్కి రాసిచ్చిన రిసిప్ట్లు ఉన్నాయి. పైసలు తీసుకున్నారు. వాడు విక్రమ్ రెడ్డి కూడా డబ్బులు వసూలు చేసిన వీళ్ళ దగ్గర నుంచి. ఇంత దుర్మార్గానికి, అరాచకానికి మీరు పాల్పడ్డారు. ఈ భూమి వీళ్ళది, వీళ్ళకి అప్పగించాల్సిందే. అపర్ణ కన్స్ట్రక్షన్స్ అండ్ జీవికే కూడా ఉన్నది ఇక్కడ, వాడిది కూడా మొత్తం కబ్జానే ఉన్నది. మొత్తం తెగబడ్డారు ఇక్కడ. జూపల్లి అండ్ మై హోమ్ రామేశ్వరరావు బ్యాచ్ ఉన్నది ఇక్కడ. వాడు కావేరీ సీడ్స్ భాస్కర్ రావు తమ్ముని బిడ్డనో ఏమో, ఆమె హర్షినియో వర్షినియో, ఆమె పేరు మీద ఆ బిలా దాఖలా భూమి ఉన్నది. ఎవరి కోసం పనిచేస్తున్నాడు? మార్పు అన్నారు, డెమోక్రసీ అన్నారు, ప్రజాపాలన అన్నారు, ఇక మేము చించేస్తామన్నారు, 3 రంగుల జెండా బట్టి అన్నారు. మరి ఏది ఆ జెండా? ఏమైంది ఆ జెండా? వీళ్ళకి అన్యాయం చేస్తున్నది. గతంలో ఉన్న జెండా అన్యాయం చేసింది అని మిమ్మల్ని తెచ్చుకుంటే మీరు అన్యాయం చేస్తున్నారు. తక్షణమే ఈ రైతులకి న్యాయం జరగాలి. పెట్టిన కేసులన్నీ వెనక్కి తీసుకోవాలి. ఈ దుర్మార్గుల మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. SC ST అట్రాసిటీ కేసులు పెట్టి లోపలేయాలి. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.